కినోవా కిచిడి. ఓకే, సో కిచిడి అనమాట. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా వెజిటబుల్స్ మన కిచిడీకి మెయిన్, అండ్ టమాటోస్, ఇంకా దాల్ కూడా తీసుకొచ్చాను. దాల్ కూడా తీసుకొచ్చాను, అది పెసరపప్పు. ఓకే, సో మెయిన్ మనకి ఏం వాడతాం? మనకి ఇక్కడ మనం కీన్వా యూస్ చేస్తాం. కీన్వా రైస్ ప్లేస్లో కిన్వా యూస్ చేస్తున్నాం. అండ్ అలాగే నార్మల్గా కిచిడి కొంతమందికి సెమీ సాలిడ్గా కావాలి అంటే ఓన్లీ విత్ దాల్ అండ్ రైస్ చేసుకుంటారు. ఇక్కడ మనము ఫైబర్ కాబట్టి రీప్లేస్మెంట్ చేస్తుంది ఏంటి అంటే రైస్ కాకుండా కిన్వా యూస్ చేస్తున్నాం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. అండ్ అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. సో ఎవరికైతే గ్లూటెన్కి సంబంధించిన ఎలర్జీ కానీ ఇంటాలరెన్స్ కార్డు ఉంటుందో వాళ్ళు గోధుమలు ఏం తీసుకోలేరు కాబట్టి ఫైబర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వెజీస్ యాడ్ చేయడం ద్వారా మనకు ఎక్స్ట్రా ఫైబర్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి వెజీస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాం. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేద్దాం, ఇంకొక స్పూన్. ఓకే, అండ్ పల్లవి, మనకి ఇప్పుడు షుగర్ ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో సో వాళ్ళు స్వీట్నర్స్ ఉంటాయి కదా, సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, సో షుగర్ని తగ్గించి వాడే పదార్థాలు ఉంటాయి, అవి అసలు నిజంగా తీసుకోవచ్చా? అవి నిజంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈవెన్ దో అందులో క్యాలరీస్ లేకపోయినా మనకు ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే షుగర్స్ని కూడా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. సో మనం న్యాచురల్గా షుగర్స్ అంటే మనకు ఫ్రూట్స్లో ఉంటుంది. సో ఫ్రూట్స్లో వచ్చేసి నేచురల్ షుగర్ మనకు ఫ్రక్టోస్. సో అది మనం తీసుకోవచ్చు విత్ లిమిటెడ్ క్వాంటిటీ సరిపోతుంది. చాలా మంది ఏంటంటే అసలు ఫ్రూట్స్ని కూడా అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారు, తీయగా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనకు వచ్చి ఆ షుగర్ టాబ్లెట్స్ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అది కాకుండా అంత ఆర్టిఫిషియల్గా మెయింటైన్ చేయకుండా మనం నార్మల్గా కొంచెం ఈ ఫ్రూట్స్ తిన్నా సరిపోతుంది. అంటే కంపేర్ టు దట్ ఈ ఫ్రూట్స్ ఒకటే బెటర్ అనమాట. ఓకే, సో మన జీలకర్ర కూడా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో మన కిచిడి అనేది ఇది మెయిన్ కోర్స్కే మనం యూస్ చేస్తాం కదా? ఎస్, అవును. లంచ్లో కానీ డిన్నర్లో కానీ యూస్ చేయాలి. యాక్చువల్లీ అండ్ ఇది వచ్చేసి మనం పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. అదే చెప్దాం అనుకున్నాను నేను. అసలు లంచ్ బాక్స్లో కూడా హ్యాపీగా వాళ్ళకి పెట్టేసి ఇచ్చేసేయచ్చు. పెట్టేసేయచ్చు. రైస్తో కంపేర్ చేస్తే ఇదే ఇంకా మనకు కన్సిస్టెన్సీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇది కొంచెం ఎక్కువసేపు కూడా మనకు ఆకలేయకుండా ఉండటం అట్లా కూడా ఉంటుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సెటైటీ వాల్యూని కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో, అంటే నేను ముందు చెప్పాను కదా ఎవరెవరికి ఉపయోగపడుతుందో, సో వెయిట్ లాస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది సెటైటీ వాల్యూని చాలా మెయింటైన్ చేస్తుంది. అంటే త్వరగా ఆకలేయకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా ఉంటే వాళ్ళకి ఏది పడితే అది కొంచెం తినకుండా అండ్ అలాగే కొంచెం క్వాంటిటీ కూడా మెయింటైన్ చేసుకుంటూ తినచ్చు. సో అది చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. అలాగే మనము ఆల్రెడీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసాం. ఇందులో మనకు బీన్స్, పీస్, క్యారెట్ అండ్ కాలీఫ్లవర్. మనకు కావాలి అంటే ఇంకా మిగిలిన ఇంకేదైనా వెజిటేబుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యూస్ చేస్తాం. ఆల్రెడీ బాయిల్ చేసిన పెసరపప్పు కూడా ఒక కప్పు. కప్పు. ఇప్పుడు ఇందులో మనం వాటర్ కూడా వేసేసుకుందాం. అలాగే
ఆల్రెడీ మనము కీనవని కూడా బాయిల్ చేసి పెట్టాం కాబట్టి ఇది కూడా వేసేసుకొని ఓకే. కీన్వా ఇంచుమించు పెద్ద కప్పు. యా పెద్ద కప్. సో చక్కగా కలిపేసుకొని దాన్ని మనం మూత పెట్టేసుకుందాం. ఓకే. పల్లవి చూద్దామా? యా చూసేద్దాం. సో ఎస్, పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా? ఇంకేం లేదు, మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. అలాగే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, కీనువా కిచడీ రెడీ అయిపోయింది. ఓకే. కీన్వా కిచడీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీన్వా కిచడీకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉడికించుకున్న కూరగాయలు, పసుపు, ఉప్పు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న కీన్వా, కొత్తిమీర. కీన్వా కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉడికించుకున్న కూరగాయలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పెసరపప్పు వేసి నీళ్లు పోసి అందులో ఉడికించుకున్న కీన్వా కూడా వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే కీన్వా కిచడీ రెడీ.